अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। फलकनुमा पुलिस स्टेशन लिमिट्स में यूनिफॉर्म सर्विस डिलीवरी अवेयरनेस प्रोग्राम मुनक्किद किया गया। पेश है इस मामले पे हमारे नुमाइंदे अकरम की रिपोर्ट। నమస్కారాలు. మనకు ఇంతమంది ఈ విధంగా కలిసి ఇక్కడ మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చింది. మాట్లాడుతున్న విషయం కూడా ఇంపార్టెంట్. నేను ఒకే మాట చెప్తా, ఎవరైనా సరే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అన్నెసెసరీగా ఒక నిమిషం కూడా వెయిట్ చేయించాల్సిన అవసరం లేదు. చేయించే అధికారం నీకు లేదు. మన డివిజన్ అందరి ఆఫీసర్స్కి, అలాగే మీడియా మిత్రులకి, నాతో ఎస్ఐస్కి అందరికీ హృదయం నమస్కారాలు. సారులు అందరూ అన్నీ చెప్పారు. మన యాదగిరి సార్ పూర్తిగా డీజీ గారు చెప్పిన సందేశాన్ని మొత్తం చక్కగా చెప్పారు. మన టెక్నాలజీ గురించి చెప్పారు, మన టెక్నాలజీ చెప్పారు. నేను ఒక 2 విషయాల గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సింపతిక్గా ఆలోచించేదానికన్నా ఎంపతిక్గా ఆలోచించాలి. అంటే ఒక విషయం వస్తుంది, ఏదైనా సమస్యతో వస్తుంది, అయ్యో పాపం అనేసి అన్నట్టు కాకుండా ఆ విషయం, ఆ సమస్య నాకైతే నేను ఎలా ఫీల్ అవుతాను అని మనం ఆలోచించగలిగినామంటే అప్పుడు మనకి సమస్యకి సొల్యూషన్ దొరికిపోతుంది. అప్పుడు అతను కూడా కాస్త మనం వచ్చినటువంటి ఆ యొక్క పిటిషన్ సాటిస్ఫై అయ్యేదానికి ఆస్కారం చాలా ఉంటుంది. కొద్దిగా సంతోషపడుతుంది మనకు. అలాగే ఈ జాబ్స్ ఈజీగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిటీ, ఎప్పుడైతే సిటీ అలాగే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందో పెట్టుబడులు కూడా చక్కగా వస్తాయి అన్నమాట. లాండ్ ఆర్డర్ ఎప్పుడైతే కంట్రోల్గా ఉంటుందో ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయంటే కంపెనీస్ వస్తుంది. కంపెనీస్ వస్తే మన యొక్క ఇక్కడ చదువుకున్నటువంటి రాష్ట్రంలో చదువుకున్నటువంటి అందరి పిల్లలకి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎస్ఐ స్థాయి ఆఫీసర్స్ కానీ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ట్రాఫిక్ సిబ్బంది కానీ లేకపోతే మన సిబ్బంది అయినా సరే హాస్పిటల్లో బిహేవ్ చేసేటప్పుడు కొద్దిగా లేజీగా ఉంటుంది. కొద్దిగా మన యొక్క హావభావాలు కూడా ఇక్కడ చక్కగా ఉన్నాయి. కొద్దిగా ఇట్లా అంటే ఆల్మోస్ట్ అందరూ మనం